ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గుట్ల యాదగిరి గారు, అదేవిధంగా ఈనాటి పెళ్లి కొడుకు మన అభ్యర్థి క్యామ మల్లేశ్వర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి మూటకుండూరు మండల సోదర సోదరి మనులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూడాలి కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది, ఎక్కడ చూడ అదే మాట. నిన్న నేను ఒక గ్రామంలో మరి ఉపాధి హామీ కూలీల దగ్గర పోయినాం. ఏమమ్మా మీకు బస్సు సౌకర్యం కల్పించారు కదా, అదే విధంగా మరి 200 రూపాయలకి ఇంటి కరెంటు బిల్ ఇస్తారు కదా అంటే, మరి ఆడిమండలం ఎందుకని నిద్ర పట్టుకొని బస్సులో కొత్త సచ్చిన చిగలు పట్టుకొని పోతున్నాం. మాకు ఎవరి రోజు బస్ ఎక్కుతాం మేము. మాకు రైతు బంధు మనం పెన్షన్ 2000 ఇస్తే 2000 కేసీఆర్ ఇస్తే 4000 ఇస్తారు అనుకునే కానీ ఇంట్లో చేస్తారని మేము అనుకోలే అని చెప్పి రకరకాలుగా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రజలలో మంచి స్పందన ఉంది. మనము తప్పు చేసినాము, వీని జూటా మాటలు నమ్మినాము, ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మాటలు నమ్మినాము, ఏదో చేస్తాడు, కేసీఆర్ ఇచ్చిండు బాగానే ఇచ్చిండు, ఆయన కంటే ఇంకెక్కిస్తాడు, ఇంకేదో చేస్తాడు అని నమ్మి మోసపోయినవన్నీ మాట ఎక్కడ కూడా అదే వస్తున్నది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, మీరు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలే, మీరు ఇంటింటి తలిపి అడిగితే ఇదే సమాధానం వస్తుంది. ఒక మంచి వాతావరణం కూడుకొని ఉన్నది. మనం అందరం కూడా దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడే పాట పాడారు అన్ని గోవింద గోవింద కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఇక ముఖ్యంగా మీకు అందరికి తెలుసు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటున్నారు. మొన్న గుండ్లపల్లిలో, యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లిలో దుర్గమ్మ పండుగ పేదగా వేశారు. మీ దగ్గర నుంచి కూడా పోవచ్చు. అక్కడ చుట్టాలందరూ వస్తే 12 గంటలు కరెంటు పోయింది. స్నానాలు లేవు, గుడికి పోదామంటే పోయే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ఫోన్ చేస్తే కరెంటు మంత్రి ఫోన్ చేసినాడు, ఉరుకో పరుగులతో వచ్చింది. ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను. అదేవిధంగా మన మల్లాపూర్ లో, మీ ఊర్లో సంబంధాలు బాగుంటాయి. మల్లాపూర్ లో దుర్గమ్మ పండుగ అయితే 8 గంటల కరెంటు పోయింది. మీకు పోయిన వాళ్ళందరూ కూడా తెలుసు, చూసి చాలా మంది పోయింది ఇలా పడుకుంటారు. అంటే పరిస్థితి ఎట్లా దాపరించింది. మరి కేసీఆర్ ఎట్లా ఇచ్చాడు, నేను ప్లగ్ లైన్ పెట్టి కరెంటు సప్లై చేయించాడు. ఉన్న కరెంటు ఇస్తానికే శాంతనేతలేదు, దాన్ని పొదుపు చేసి ఏ విధంగా ప్రజలకి ఏమన్నా ఆలోచన లేదు మీకు. మన ఇంట్లో వల్ల కేసీఆర్ గారు మాట అన్నారు, మీరు అందరూ కూడా చేసి ఉంటారు. కేసీఆర్ గారు టీవీ నైన్లో 4 గంటలు ఇంట్లో చెప్పాడు. ఆ యాంకర్ అడిగిండు, అయ్యా నువ్వు 13 రూపాయలకు యూనిట్కు 13 రూపాయలు ఇచ్చి కొన్నమాట కదా, అంత రేట్ ఎందుకు పోయినావు, అది అవినీతి అని చెప్తున్నారు అని చెప్పాడు. ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళంటే ఒకటే మాట చెప్పాడు కేసీఆర్ సార్, అవునయ్యా ఒకసారి ఒప్పందం చేసుకుంటాము, గిన్ని యూనిట్లే కావాలని అనుకుంటాము. మన రైతులకు ఎక్కువ కరెంట్ అవసరం వచ్చింది, బోర్ బావులన్నీ సాల్వ్ చేశారు, మరి పాడుబడ్డ బోర్ బావులన్నీ కూడా సాల్వ్ చేశారు. నా రైతుల కరెంటు నేను అనుకున్న దానికంటే ఎక్కువ అవసరం వచ్చింది, బరాబర్ కొడతాను రైతుల కోసం. షేర్ మార్కెట్ లో రేట్ ఎట్టుంటుందో అది మార్కెట్ లో రేట్ ఎంతుంటుందో 13 ఉన్నది 15 ఉన్నది కొట్టాక ధైర్యవంతుడు కేసీఆర్ సార్. రైతుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కేసీఆర్ సార్. రైతుల కోసం పనిచేసేటువంటి భారతదేశంలో చరణ్ సింగ్ తర్వాత ఇలా రైతుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి కేసీఆర్ సార్. ఇలా ఏ రైతు నడువు అవును కేసీఆర్ కడుపు సన్నగుడ్డ, మాకు కరెంట్ ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. నా పక్క చెక్కిన తెలంగాణ రైతు పెట్టుబడి సహాయం లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పెట్టుబడి కోసం 20 పైసలను నేను ఇస్తా అని చెప్పి ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ 2 వచ్చాక నేను రైతు భరోసా చేస్తా, నేను రైతు బంధు రద్దు చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండదు, రైతు భరోసా ఇస్తాడు, 15,000 ఇస్తాడు. 10,000 ఇచ్చి దేవుడు ఎరుగు, ఉన్న రైతు బంధు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అంటే 4 పెట్టినప్పుడు ఇవ్వాలి. కలుపుకోళ్ళకు
లేకపోతే ఎరువులు కూడా వస్తాయి. ఎప్పుడు ఒట్లు వచ్చినాయి, కళ్ళలు ఉన్నాయి. నిన్న కేసీఆర్ ఇయ్యాలని చెప్పి గట్టిగా చెప్తే ఇప్పుడు అంటున్నాడు నేను ఇస్తా చేస్తా అంటున్నాడు. మొన్నటి వరకు 5 ఎకరాలు లోపైనాడు. మరి 6 ఎకరాలు 7 ఎకరాలు ఎక్కవాలి. మరి రైతు కాదా? ఇలా రైతు బంధు ఇవ్వడం వల్ల మరి సంపద పెరిగింది, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది. రైతు వచ్చి అందరూ కూడా రైతులు పడబడ్డ భూములను కూడా చేసుకునేటువంటి పరిస్థితి. దానివల్ల సంపద పెరుగుతుంది. రైతుకు సాయం చేస్తే కాదు, ఆదాయాన్ని అబ్బానికి కొన్ని లక్షల కోట్ల మాఫీ చేశారు. రైతు బంధు ఇస్తే ఏమవుతుంది? ఒక 25 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే ఏమవుతుంది? లక్షల కోట్ల రూపాయలు మాఫీ. మరి అటువంటి రైతు ఏ పాపం చేశాడు? ఎందుకు రైతులు కాంగ్రెస్ పార్టీ మరి పంచుతున్నది? మరి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసే రైతాంగం బాగున్నది. మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మన ఎమ్మెల్యే గారు నాయకులు కన్నా పోతే ఆమెకు బస్సు సౌకర్యం కల్పించిన బాగుంది అన్నాడు. ఎవరు పోతే బస్సు ఎవడంటే రోజు మాకు అదే పనిగా బస్సులలో తిరుగుడు. మరి రైతు బంధు ఏమైందని అడిగారు. మొత్తం యూట్యూబ్ లో కూడా వచ్చారు, మీరు చూసాం. మొదలు మరి రైతు బంధు సంగతి చెప్పు, రైతు బంధు ఇంతవరకు వెళ్ళదని చెప్పినాడు. కరెంట్ పరిస్థితి అని, రైతు బంధు పరిస్థితి అని, రైతు బీమా నేను ఇయ్యాలంటుంటాయి. సచివుడికి ఏంటి ఇచ్చారు? సాగుకుంటే చూడు కాపాడాలి. ఎంతమంది కుటుంబంలో మండలంలో రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది 5 లక్షలు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ కుటుంబం ఎంత నిలబడగలిగింది? ఏదైనా ఇంటి రైతు పోతే, ఇంటి యజమాని రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగమయ్యేటువంటి పరిస్థితి. పిల్లలు వాళ్ళ భార్య పిల్లలు ఆగమయ్యే పరిస్థితి. ఒక 2 ఏళ్ళు కూడా కోల్పోలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ సార్ ఇంటికి ₹1 ఖర్చు కాకుండా, ఎవరు పైరవి లేకుండా ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించండి. సాగులను ఓపెన్ రావడం ఎందుకు? సత్యనానికి ఇస్తేందుకు అంటాడు. రైతు బీమానే అయ్యాడటిగా సత్యనానికి తన సాగుకుండా అందరు బతికించినట్టే చూడమని కదా పట్టాలి. ఎంత అహంకారపడతాడు మాట్లాడము. మీకు అందరికి తెలుసు 80 లక్షల మాదిగలు ఉంటారు ఈ రాష్ట్రంలో. దాంట్లో మీకు అందరికి తెలుసు ఎక్కడ కూడా మన తెలంగాణలో 3 సీట్లు ఉంటే 2 మాదిగలకు, 1 మాలకిస్తారు. 3 కూడా వేరే వాళ్ళకి మాదిగలకు 1 సీటు కూడా వేయాలి. మన నరసింహ గారు మన ఏ మాట్లాడారో టీవీలో మాట్లాడారో దీక్ష కూడా చేశాడు. 30 లక్షలు గారు రేవంత్ రెడ్డి తిట్టలో తిట్టండి. అంటే పరిస్థితి ఇంతమంది 80 లక్షల మంది మాదిగలకు గుర్తింపు లేదా? ఇలాగే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు 2 సీట్లు మాదిగలకు ఇచ్చాడు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి మరి క్యాండిడేట్ డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నా, మీరు అందరూ బాగా వీడియోలు ఆలోచన చేసేవాళ్ళు ఇక్కడ రైతాంగం ఎక్కువ. మనం నిలదీయాలి. వస్తే మాకు రైతు బంధు కావాలి, రైతు బీమా కావాలి. మహిళలకు 2500 ఇంట్లో వేస్తామని చెప్పి మోసం చేసిండు, ఇంతవరకు మోసం లేదు. ఏది చేయాలి. అందుకోసం మీరందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. వాస్తవాలు చెప్పబెట్టరు. ఈ ప్రభుత్వం పోతేనే ఈ తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో ఓట్లు ఎట్లా పడినాయి, ఎన్ని పెరిగినాయి? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండిన ఓట్ల కంటే 15 రెట్లు పెరిగినాయి ఓట్లు. కేసీఆర్ వల్ల రైతాంగం కోసం కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు, మరి అదేవిధంగా కావలసినంత కరెంటు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక రైతు పక్షపాతిగా, తాను స్వయంగా రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ సారు చేసేపట్టుకునే ఇవాళ మరి ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం ఉండేది. ఒట్లు పండించే మొదటి స్థానం ఎవరిదంటే పంజాబ్ రాష్ట్రం ఉండేది. పోయిన సంవత్సరం 2021లో 21-22లో భారతదేశంలోనే పంజాబ్ ను నెట్టేసి ఒట్లు పండించిన
ప్రథమ స్థానంలో నిలిచింది, ఎక్కువ పెట్టుబడి ఇచ్చిన రాష్ట్రంగా మరి తెలంగాణ. ఇంత గొప్పగా తీసుకుపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని. కొత్త రాష్ట్రం, కొత్తగా విడిపోయారు, అయినా కూడా ఇంత గొప్పగా పాలన చేశాడు. ఎవరు కూడా కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సార్ వస్తేనే మా రైతుల కుటుంబాలు బాగుపడతాయి, అందరూ బాగుంటారు, పింఛను కూడా చేస్తానే కేసీఆర్ సార్. వాళ్ళ లెక్క ఒక దంపుడు ఉపన్యాసాలు కాదు, మొదటి సంవత్సరం 1000 వేస్తా, తర్వాత 1000 వేస్తాడు. దొంగ ప్రసంగాలు చేయలే, చేసేవాడు ఆయన వస్తాయి. ఇటువంటి మోసకాలు ఈ రేవంత్ రెడ్డిని మనం ఓడగొట్టవలసిన అవసరం ఉంది. అందుకోసం మనం దగ్గర మరి కేసీఆర్ సార్ గారు, మరి క్యామ మల్లేశం గారు మామూలు మనిషి కాదు. వారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాదు సౌమ్యుడు, మరి ఆయనకి ఆర్థికంగా సంపాదించుకోవాలన్నటువంటి వ్యక్తి కాదు, అన్ని విధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఒక మంచి పేరున్నది, నీతి నిజాయితీ గలటువంటి వ్యక్తి, మరి కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. వీరిని గెలిపించుకున్నట్టయితే మనం మూడు సమస్యల మీద మరి పార్లమెంట్ లో గలం గుప్తారు, తెలంగాణ రైతాంగం కోసం గలం గుప్తారు, మనకు దళిత బడుగు బలహీన వర్గాల కోసం, హక్కుల కోసం గలం గుప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వీడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ పాలన ఎట్లుండే, మరి ఈ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లుంది వేరే చేసుకోండి. మళ్ళా కేసీఆర్ సార్ ముందు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం 12 నుంచి 14 ఎంపీలు గెలవాలా. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ సారే వస్తారు. రేపు రాబోయే స్థానిక సంస్థలు మీరే గెలుస్తారు, గులాబీ కంటే తప్పకుండా కూడా గెలుస్తారు. కాబట్టి మీ భవిష్యత్ కోసం, ఈ పార్టీ భవిష్యత్ కోసం మీరు అందరూ కూడా దయచేసి మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. రోజు చర్చ రచ్చబండల కాడ అక్కడక్కడ చర్చ జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం గారి కారు గుర్తు కోటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. కారు గుర్తుకే